శశి శశి సీత కాఫీ తీసుకో. అక్క నువ్వు నాకు కాఫీ తీసుకురావడం ఏంటి? శశి, పొద్దున్నే అందరికీ నా చేత్తో కాఫీ ఇవ్వడం నాకు అలవాటు. నీకోసం చూస్తే ఇక్కడ కనిపించావు, అందుకే తీసుకొచ్చాను. తీసుకో. ఏంటక్క, శశి అని ఒక్కసారి పిలిస్తే నేనే లోపలికొచ్చేదాన్ని కదా. ఏం పర్వాలేదు, తాగు. అబ్బా, కాఫీ సూపర్ గా ఉంది, గుమగుమలాడిపోతూ ఉంది. అవునక్క, నువ్వు తెచ్చుకోలేదా? నేను తర్వాత తాగుతాను. నోనో, అదేం కుదరదు. మనిద్దరం తోడికోడలో, అంటే అక్క చెల్లెల్లాగా క్లోజ్ గా ఉండాలి. అన్నీ షేర్ చేసుకోవాలి. కమాన్, 50-50. నీకో సగం, నాకో సగం. శశి, ఆ మాటని నాతో కాదు, మా మరిది గారితో చెప్పు, సంతోషిస్తారు. అక్క, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. శశి, నువ్వు నవ్వకపోయినా ఎంత బాగుంటావు తెలుసా? శశి, ఏంటలా చూస్తున్నావు? నథింగ్ అక్క. తమాషాగా ఉంది కదూ. ఒకప్పుడు గొడవ పడ్డ మనిద్దరం ఒకే ఇంటి కోడలుగా ఇలా ఒకే కాఫీని ప్రేమగా చెరుసగం పంచుకుని తాగుతున్నాం. సీతక్క, దీన్నే డెస్టినీ అని అంటారు. అందుకే మనిద్దరం ఇలా కలుసుకున్నాం. శశి, నిన్నొక మాట అడగనా? వై నాట్, షూట్ ఇట్. ఓ, షూట్ ఇట్ అంటే కంగారు పడ్డావా? అంటే సిటీ భాషలో చెప్పు అని అర్థం. ఓ, చెప్పక్క. అదే, మన మధ్య జరిగిన గొడవని నువ్వు నిజంగానే మర్చిపోయావు కదూ? నో, అది ఎన్నటికీ జరగదు. శశి, ఏంటి సీతక్క, నువ్వు కంగారు పడ్డావా? లేకపోతే ఏంటి, నోరారా నిన్న అక్క అని పిలుస్తుంటే కూడా నీకు ఇంకా డౌటేనా? అదేం లేదు, ఊరికే అడిగానంతే. అక్క, నువ్వు ఎలా అడిగినా నా మాట ఒక్కటే. ఆ రోజు నువ్వు ఎవరో సీతవి, బట్ నా అక్కవి. చెల్లి, అక్క, రే వెంకట్. అన్నయ్య, వస్తున్నా. మీరా? అలా తలుపు కొడుతుంటే ఎవరో అనుకున్నాను. ఒరేయ్, నీకు విషయం తెలుసా? ఏంట్రా? అదే, మీ అల్లుడు శ్రీరామ్ గారి పెద్ద తమ్ముడు బాలు ఉన్నాడు కదా, చదువుకోవడానికి అమెరికా వెళ్ళాడు కదా. అవును, అయితే అన్నయ్య, ఇప్పుడు ఆ బాలు అమెరికాలో ఎవరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. సరాసరి ఆ పిల్లని ఇంటికే తీసుకొచ్చేశాడంట. నిజంగానా? అదేంటి, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా బాలు అలా ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఏమోరా వెంకట్, ఈ కాలం పిల్లల సంగతి నీకు తెలిసిందే కదా.
వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. లేదురా, ఆ ఇంట్లో వాళ్ళకి బాలు అంటే ఎంతో అభిమానం అని విన్నాను. అలాంటప్పుడు తను ఎవరినో ప్రేమించిన విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పుంటే వాళ్లే దగ్గరుండి ఘనంగా పెళ్లి జరిపించేవాళ్ళు కదా. అలా కాకుండా ఎక్కడో పెళ్లి చేసుకుని రావడం ఏంటి? ఏమో అన్నయ్య, ఈ సంగతి తెలియగానే నీతో చెప్పాలని గబగబా వచ్చేసాం. అసలు ఆ బాలు ఎలా అలా చేశాడు? అసలు ఆ రాణిగారు ఏమనుకుంటున్నారు? ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో. అర్థమైంది. ఎంతో ప్రేమగా పెంచిన తల్లిదండ్రులకి అభిమానంగా చూసుకునే అన్నయ్య శ్రీరాముకు కూడా చెప్పకుండా బాలు అంత పని చేశాడంటే తప్పకుండా ఏదో బలమైన కారణమే ఉండి తీరాలి. ఏం కారణమో ఏంటో అన్నయ్య, పాపం వాళ్ళు తమ పెద్ద కొడుకు శ్రీరామ్ పెళ్లి కళ్ళారా చూడలేదు. రెండో కొడుకు కూడా చెప్పా పెట్టకుండా ఎవరినో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడంటే వాళ్ళు చాలా బాధపడి ఉంటారన్నయ్య. ఒరే, విషయం తెలిసింది కాబట్టి నువ్వు ఒకసారి వాళ్ళ ఇంటికెళ్ళి పలకరిస్తే బాగుంటుందేమో. కొత్త జంట ఇప్పుడే కదా వచ్చారంటున్నారు. వాళ్ళు కొంచెం కుదురుకున్నాక నేను అప్పుడు వెళ్ళి పలకరిస్తానురా. కొత్తగా వచ్చిన ఆ కోడల్ని చూసినట్టు ఉంటుంది, వేంకులు వాడితో మాట్లాడినట్టు ఉంటుంది. ఏం ప్రేమలో ఏం పెళ్లిళ్ళో. ఆ బాలు ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా హఠాత్తుగా పెళ్లి చేసుకుని వచ్చాడంటే ఆ పిల్ల ఎవరో ఎలాంటిదో ఏమో. హాయ్ డాడ్. హాయ్ అమ్మా. బేబీ, నీ మెళ్ళో కొత్తగా ఈ మంగళసూత్రం ఏంటి? అంటే నువ్వు... సారీ డాడ్, అనుకోకుండా నేను లవ్ చేసిన అబ్బాయిని సడన్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏంటి బేబీ నువ్వంటుంది? నీ ప్రేమని నేను ఒప్పుకున్నాను కదా. నువ్విష్టపడ్డ వాడితోనే నీ పెళ్లి జరిపిస్తానని నేను ప్రామిస్ చేశాను కదా. ఈలోగా నువ్వు ఈ డెసిషన్ తీసుకోవడం ఏంటి? కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీ పెళ్లి నువ్వే చేసుకుంటే ఏంటర్థం? ఈ డాడీతో అవసరం లేదనుకున్నావా? లేదంటే ఈ డాడీయే లేడనుకున్నావా? ప్లీజ్ డాడ్, అంత మాట అనొద్దు. యుర్ మై డాడ్ అండ్ ఐఎమ్ యువర్ డాటర్. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఐ లవ్ యూ డాడ్. అందుకేనా ఇలాంటి పని చేసింది? డాడ్, నేను నీ కూతుర్ని. నీలాగే నేను ఏ పని చేసినా దాని వెనకాల పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. బేబీ, ఏమంటున్నావు నువ్వు? ఎస్ డాడ్, నేను పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలిస్తే నీకు షాకింగ్ సర్ప్రైజ్ అవుతుంది. అతను నువ్వు ప్రేమించిన అబ్బాయి అని నాతో చెప్పావు కదా. ఎస్ డాడ్, కానీ మన కంపెనీకి ఆగర్భ శత్రువైన రాణి ఇండస్ట్రీస్ చైర్మన్ రాణి రాధాకృష్ణల గారి రెండో కొడుకు బాలకృష్ణ. నిన్ను దెబ్బ కొట్టిన ఆ శ్రీరామ్కి తమ్ముడు. బేబీ, ఆర్ యు మ్యాడ్? నువ్వేంటి మన శత్రువు తమ్ముణ్ణి పెళ్లి చేసుకోవడం అంటే? ఐఎమ్ సారీ బేబీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నా కూతురుగా పుట్టిన నువ్వు ఇలాంటి ఫూలిష్ పని చేస్తావనుకోలేదు. కూల్ డాడ్, నేను బాలుని పెళ్లి చేసుకోవడానికి ముఖ్యమైన కారణమే ఉంది. ఏంటా కారణం? ప్రేమతో నీ కళ్ళు మూసుకుపోవడం, అంతే కదా? ఈ డాడీ ఫీల్ అవుతాడని ఆలోచన కూడా లేకపోవడం, అంతే కదా? నాట్ ఎట్ ఆల్ డాడ్. రివెంజ్. రివెంజ్. నేను ఈ పెళ్లి చేసుకున్నది ప్రేమ కోసం కాదు, పగ సాధించడానికి.
నేను లవ్ చేసినప్పుడు తను ఆ రాణి గారి కొడుకని నాకు తెలీదు. కానీ నిన్ను దెబ్బ కొట్టినవాడు ఆ ఇంటి వారసుడే అని తెలిసాక నా గుండె బగ్గుమంది, నా ఒంట్లో రక్తం మరిగిపోయింది. ఆ రోజు నీ కళ్ళల్లో బాధని, నీ మాటల్లో నిరాశని అర్థం చేసుకున్నాక అప్పుడే 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 ఫిక్స్ అయ్యాను డాడ్. మీ తరపున యుద్ధాన్ని నేను చెయ్యాలని ఫిక్స్ అయ్యాను. అందుకే రాణి కొడుకుని నేను పెళ్లి చేసుకున్నాను. ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టాను. ఇప్పుడు మోరల్ గాను లీగల్ గాను నాకు ఆ ఇంటి మీద గ్రిప్ వస్తుంది. స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేస్తూ టోటల్గా ఆ కంపెనీ మొత్తం నా గుప్పెట్లోకి వస్తుంది. అంటే నా గెలుపు మీదవుతుంది, మీరు అనుకున్నది నెరవేరుతుంది. సూపర్ సూపర్ బేబీ, నిజంగా నువ్వు నా కూతురు అనిపించుకున్నావు. కానీ నేను నీ డాడీనని వాళ్ళింట్లో తెలిసిందా? నో డాడ్, తెలిస్తే ఈ పెళ్లి జరిగేదే కాదు. అందుకే బాలుని నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాను. అమెరికా నుంచి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటి కోడలుగానే దిగిపోయాను. జంటగా మా ఇద్దరిని చూసి వాళ్ళందరూ నోరెత్తలేని సిచ్యుయేషన్ ని నేను కల్పించాను. మంచిగా నటిస్తూ అందరికీ రకరకాల గిఫ్ట్లనిచ్చి వాళ్ళందరినీ ఆకట్టుకున్నాను. వచ్చిన కోడలు నచ్చింది అనేలాగా సెంటిమెంటల్ డ్రామాని పర్ఫెక్ట్ గా మొదలుపెట్టాను. అర్థమైంది బేబీ. సడన్ గా నీకు పెళ్ళైందని చెప్పగానే నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. కానీ నీ ప్లానింగ్ ఏంటో తెలిసాక చాలా చాలా హ్యాపీగా ఉంది బేబీ. చెప్పు బేబీ, నీ నాటకంలోకి నీ డాడీగా నేనెప్పుడు ఎంట్రీ ఇవ్వాలి? డాడ్, దానికి ఇంకా చాలా టైం ఉంది. పర్ఫెక్ట్ టైం చూసి నేనే నీకు చెప్తాను. అప్పుడు నువ్వెవరో నేనెవరో వాళ్ళందరికీ తెలిసేలా చేద్దాం. ఇప్పుడు మాత్రం నా టార్గెట్ ఒక్కటే. బాలు భుజం మీద గన్ను పెట్టి వాళ్ళ అన్నయ్య శ్రీరామ్ని ఫైర్ చేయడమే. దెబ్బకి దెబ్బ కొట్టి పగ సాధించడమే. నీలాంటి ఆపర్చునిస్ట్ ని ప్రేమించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. తను నా భార్య. రివెంజ్ అంటే ఎలా ఉంటుందో నీకు ముందు తెలుస్తుంది. శశి ప్లాన్ ఏంటో నాకెంత ఆలోచించినా అర్థం కావడం లేదు. నా మీద ద్వేషం ఉంటే డైరెక్ట్గా నన్నే అటాక్ చేయాలి. ఇదే ఇంటి కోడలుగా అడుగు పెట్టిందంటే ఏమనుకోవాలి? హాయ్ అనయ్య. హాయ్ రా. అనయ్య కమాన్, నువ్వు కూడా జాయిన్ అవ్వు. సరదాగా డైవింగ్ కాంపిటీషన్ పెట్టుకుందాం. బాలు, నాట్ నా. ఇప్పుడు వద్దులే కానీ నువ్వు చెయ్యి. ఓకే అనయ్య. అనయ్య, నాలాగే శశికి కూడా స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం తెలుసా? ఓ అవునా? యా అనయ్య,
నేను శశి యుఎస్ లో కలుసుకుంది కూడా ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గరే. ఓకే, నీతో కొంచెం మాట్లాడాలి, వస్తావా? షూర్ అనయ్య, ఒక్క డాల్ఫిన్ కి కొట్టేసి వచ్చేస్తాను. ఇదే కరెక్ట్ టైం. శశి గురించి బాలుని అడిగేయాలి. అనయ్య, వావ్, స్విమ్మింగ్ ఈజ్ రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా అనయ్య. నీకు స్విమ్మింగ్ అంటే ఇష్టమనే కదా ఈ పూల్ని కట్టించింది. థ్యాంక్స్ అనయ్య. ఎక్కడ స్విమ్మింగ్ పూల్ చూసినా నాకు నువ్వే గుర్తొస్తావు. మామూలుగా గుర్తురానా? అనయ్య, నిన్ను మాటలతో గెలవడం చాలా కష్టం. చెప్పనయ్య, ఏదో మాట్లాడాలి అన్నావు. నథింగ్ పర్టికులర్, జస్ట్ శశి నీకు స్విమ్మింగ్ పూల్ దగ్గరే పరిచయం అయిందన్నావు కదా, అది ఎలా జరిగిందో తెలుసుకోవాలని అంతే. అనయ్య, లైఫ్లో మనం ఊహించని ఇన్సిడెంట్స్ జరుగుతాయి కదా, మా పరిచయం కూడా జస్ట్ అంతే. యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్న తన ఫ్రెండ్ని కలవడానికి అమెరికా వచ్చింది శశిరేఖ. ఆ ఫ్రెండ్ ఉండే హాస్టల్ ఎక్కడో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఆ రోజు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న నన్ను చూసి అడిగింది. సో దాట్ వాజ్ ద బిగినింగ్. ఓహో, అంటే మొదటి పరిచయంలోనే లవ్వా? ఆల్మోస్ట్ అలాంటిదే అనుకో. ఆ తర్వాత మేమిద్దరం మరోసారి కాఫీ షాప్లో కలిసాం. అప్పటి నుంచి ఫోన్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, చాటింగ్స్, మీటింగ్స్, వీకెండ్స్లో అవుటింగ్స్. ఆ తర్వాత నీకు చెప్పక్కర్లేదనుకుంటా. ఓకే, మీ ఇద్దరిలో ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు? నా ఎగ్జామ్స్ అయిపోయాక మేమిద్దరం నయాగరా వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాం. అక్కడే ఫస్ట్ టైం శశినే డూ యూ లైక్ మీ అని అడిగింది. నాది కూడా సేమ్ ఫీలింగ్. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను. మంచి అమ్మాయి అన్నయ్య, నాలాగే చదువుకుంది, మోడర్న్గా ఉన్నా చాలా ఎమోషనల్. అందుకే నాకు బాగా కనెక్ట్ అయింది. కొద్ది రోజుల్లోనే మా మధ్య బాండింగ్ స్ట్రాంగ్ అయింది. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ కాగానే నేను మన ఫ్యామిలీ గురించి మొత్తం చెప్పేశాను. మా పెద్దన్నయ్య శ్రీరామ్ అని, నువ్వు మన కంపెనీని ఎంత ఎఫిషియెంట్గా రన్ చేస్తున్నావో చెప్పగానే చాలా ఎగ్జైట్ అయింది. బావగారు చాలా గ్రేట్ కదా బాలు అని నాతో ఎంతో హ్యాపీగా చెప్పింది. మరి మీ గురించి శశి వాళ్ళ ఇంట్లో తెలుసా? తెలీదన్నయ్య. శశికి అమ్మలేదంట, ఒక్కతే కూతురు. వాళ్ళ డాడీ కొంచెం అదో టైపు, షార్ట్ టెంపర్ ఎక్కువంట. నా గురించి చెప్తే పెళ్లికి ఒప్పుకోరేమో అన్న భయంతో తర్వాత చెప్దాంలే అంది. ఐసి, మరి మాతో ఎందుకు చెప్పలేదురా? అది స్టడీస్ పూర్తి కాగానే పెళ్ళంటే కోప్పడతారేమో అనే భయంతో చెప్పలేదన్నయ్య. బాగుందిరా, చాలా బాగుంది. అమెరికా లైఫ్ నిన్ను పూర్తిగా మార్చేసిందన్నమాట. అయ్యో అన్నయ్య, అదేం లేదన్నయ్య. నేను ఇప్పటికీ నీ తమ్ముడు బాలునే. చాలురా, ఆ ఒక్క మాట చాలు. బాధవే, మీ పెళ్ళెక్కడ జరిగింది? పీట్స్బర్గ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో. ఆ దేవుడి సాక్షిగా నేను శశి పెళ్లి చేసుకున్నాం అన్నయ్య. అంటే నా మీద పగతో శశి కావాలనే బాలు గురించి తెలుసుకొని
అమెరికా వెళ్ళి వీడిని ప్రేమలోకి దించి పెళ్లి చేసుకొని ఈ ఇంటికే కోడలిగా వచ్చిందన్నమాట. శశి, నువ్వు అసలు ఎందుకు మా ఫ్యామిలీలోకి వచ్చావు? నీ మీద పగ సాధించడానికి. ఇవాళంతా నీ కళ్ళ ముందే పిట్టల్లా రాలిపోయేలా చేస్తాను. దమ్ముంటే ఆపు బావగారు.